నమస్తే. ఇవాల్టి బ్రేకింగ్ న్యూస్. సుప్రీం కోర్టు ఆదేశాలపై పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ ఏంటో చూద్దాం. తిరుమల లడ్డు వివాదంలో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారనే ఆరోపణలపై దర్యాప్తు కోసం స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో 5 సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ గారు స్వాగతించారు. స్వతంత్ర సిట్ విచారణ ద్వారా అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని పవన్ కళ్యాణ్ గారు అభిప్రాయపడ్డారు. కల్తీ నెయ్యి వార్తల నేపథ్యంలో సనాతన ధర్మాన్ని విశ్వసించే వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు. గత టీటీడీ బోర్డు హయాంలోనే అన్న ప్రసాదం మరియు ప్రసాదంలో నాణ్యత లోపించిందన్న పవన్ కళ్యాణ్ గారు వారు తీసుకున్న నిర్ణయాలను పరిశీలించి సంస్కరణలు తెస్తామన్నారు. అలాగే తప్పుడు నిర్ణయాలు మరియు అపవిత్ర చర్యలకు కారకులైన వారిని వదిలిపెట్టమని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. మరోవైపు తిరుమల శ్రీవారి లడ్డు తయారీకి వినియోగించిన నెయ్యిలో జంతువుల అవశేషాలు ఉన్నాయంటూ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టులోనూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు 5 సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ధర్మాసనం ఆదేశించింది. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణ ఉండే ఈ సిట్ బృందంలో 2 సిబిఐ అధికారులు, 2 ఏపీ పోలీసులు మరియు ఫుడ్ సేఫ్టీ అధికారి ఒకరిని సభ్యులుగా ఉంచాలని ధర్మాసనం స్పష్టం చేసింది. కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇక సుప్రీం కోర్టు నిర్ణయాన్ని ఇటు అధికార టీడీపీ కూటమి, అటు వైసీపీ కూడా స్వాగతించాయి. నిజానిజాలు తెలుస్తాయని అభిప్రాయపడుతున్నాయి. సిట్ మీద నమ్మకం లేక సుప్రీం కోర్టు స్వతంత్ర సిట్ ఏర్పాటు చేసిందని వైసీపీ చెబుతుండగా, సిబిఐ సిట్ లో వైసీపీ నేతల తప్పులు వెలుగులోకి వస్తాయని టీడీపీ కూటమి నేతలు చెబుతున్నారని సమాచారం. మరిన్ని వార్తల కోసం డిడి న్యూస్ తెలుగు లైవ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.